హాయ్ హలో వెల్కమ్ టు అడ్వాన్స్ ఆప్షన్ ఇన్ తెలుగు ఛానల్. ఇది శ్రీనివాస్ అగైన్. ఈరోజు మనం నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. మార్కెట్ యొక్క టైం చూడండి, 30th జూన్, ఎక్స్పైరీది 25th జూన్. ఈరోజు కరెంట్ డేట్ 9:30 టైం అవుతుంది. ఓకేనా. ఈరోజు మార్కెట్ యొక్క డేటా ఏం కనిపిస్తుంది చూడండి. మొత్తం మార్కెట్ యొక్క కొంచెం డేటా అంతా స్కాటర్ అయి ఉంది. ఓకే, బట్ ఈవెన్ తో మనం ఒక్కొక్క పాయింట్ మనం చెక్ చేస్తూ వద్దాం. ఓకే, ఫస్ట్ సపోర్ట్ సైడ్ చూద్దాం. సపోర్ట్ సైడ్ మనకి ఏం చెప్తుంది, 24,000 నుంచి 24,100కి డేటా షిఫ్ట్ అయినట్టు చూపిస్తుంది. ఇది ఇప్పుడు 9:15 అయింది. ఈ 9:15 షిఫ్టింగ్ మనం కన్సిడర్ చేయం. బట్ సపోర్ట్ ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుంది మనకి, 24,100 దగ్గర కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ఏంటి, వాల్యూమ్ వల్ల అండ్ ఓఐ చేంజ్ వల్ల. ఒక ఓఐ అనేది డౌట్ ఉంది. ఒకవేళ వాల్యూమ్ మళ్ళీ ఇక్కడ ఇంక్రీజ్ అవుతుందా లేదా అనేది మనం ఒకసారి ఈ వీక్ని చెక్ చేద్దాం. ఓకే, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది, మళ్ళీ మార్కెట్ సపోర్ట్ అనేది డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సో వాల్యూమ్ మనం కింద పర్సెంటేజ్ మనం చెక్ చేస్తున్నాం అంతే. ఓకేనా. ఓకే, నెక్స్ట్ మనకు రెసిస్టెన్స్ సైడ్ చూద్దాం. ఒకలే ఈ పర్సెంటేజ్ మనం దీనిపైన కూడా ఒక నజర్ పెట్టి ఉంచాల్సిందే. ఓకే, రెసిస్టెన్స్ సైడ్ వస్తే కూడా చూద్దాం. రెసిస్టెన్స్ మనకి ఏం చూస్తుంది, 24,100 నుంచి 150కి. ఓకే, 100 నుంచి 150కి షిఫ్ట్ అయినట్టు చూపిస్తుంది. ఓకే, ఈ షిఫ్టింగ్ అనేది రెసిస్టెన్స్ అనేది కూడా మన 918కి అయింది. ఈ షిఫ్టింగ్ మనం కన్సిడర్ చేయం. బట్ రెసిస్టెన్స్ దేని వల్ల ఉంది, ఇప్పుడు కరెంట్ ప్రెసెంట్ వచ్చి ఓఐ చేంజ్ వల్ల ఉంది. ఓకే, ఈ ఓఐ చేంజ్ వల్ల 150 లెవెల్లో చూపిస్తుంది. బట్ ఓఐ చేంజ్ అనేది ఇక్కడికి ఎప్పుడు షిఫ్ట్ అయింది, 918కి అట్లా షిఫ్ట్ అయింది. 920 బిఫోర్ ఉన్న షిఫ్టింగ్ మనం కన్సిడర్ చేయం. మార్కెట్ వచ్చి 150 రేంజ్లో ఉంది కాబట్టి 150 రెసిస్టెన్స్ చూపిస్తుంది అంతే. ఒకవేళ ఈ 125 బిలో మార్కెట్ ఒకవేళ వస్తే, స్పాట్ వచ్చి 125 బిలో వస్తే మార్కెట్ 24,100 మనకి రెసిస్టెన్స్ లాగా చూపిస్తుంది. అప్పుడు మార్కెట్ ఒకవేళ 100 రేంజ్లో వస్తే, ఇప్పుడు ఆర్ అవుతుంది, ఇది మనకి ఆర్డబ్ల్యూ అవుతుంది. ఓకేనా. ఆర్డబ్ల్యూ/2 నుంచి మనం రెసిస్టెన్స్ యొక్క బులిష్ ప్రెజర్ ఉంటే మనం ఎక్కడి నుంచి ట్రేడ్ తీసుకోవచ్చు, మనం ఆర్ నుంచి కానీ ఆర్డబ్ల్యూ/ఎస్ నుంచి తీసుకోవచ్చు. మనం ఆర్లో అయితే ఆర్డబ్ల్యూ/2 నుంచి కూడా మనం సపోర్ట్ నుంచి ఓకేనా, మనం ట్రేడ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, రైట్. మార్కెట్ ఇప్పుడు ఎక్కడ ట్రేడ్ అవుతుంది, మార్కెట్ ఆల్మోస్ట్ 24,150 యొక్క రెసిస్టెన్స్లో ట్రేడ్ అవుతుంది. 150 సపోర్ట్లోకి వస్తుందా, అయితే 100 సపోర్ట్ అనేది మనకి సేఫ్ లెవెల్. ఈ సేఫ్ లెవెల్కి వచ్చేటప్పటికి ఈ పర్సెంటేజెస్ మనకి ఇంక్రీజ్ కాకపోతే మనకి డేటా కొంచెం డిస్టర్బెన్స్లో ఉంది, కొంచెం ఆగి ట్రేడ్ చేద్దాం. ఓకే, ఎందుకంటే 3 డేస్ హాలిడేస్ ఉంది కంటిన్యూగా. 24,150కి సపోర్ట్ రాకుండానే మార్కెట్ ఇక్కడ ఉంది 24,200 యొక్క సపోర్ట్ లెవెల్. 24,200 నుంచి మనం ట్రేడ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా, ఈ సపోర్ట్ నుంచి ఇక్కడ నుంచి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా, ఇది రిస్కీ లెవెల్. ఇప్పుడు ఎక్కడి నుంచి కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఎప్పుడు ఉంటుందంటే, మనకి సపోర్ట్ యొక్క ప్రెజర్ అనేది మనకి ఇక్కడ ఉండాలి. ఈ ప్రెజర్ ఇక్కడ ఉందా లేదా మనం చూద్దాం. ప్రెజర్ ఎంత బాగుంటే మనకి అక్కడ నుంచి ఉంది, అగ్రెషన్ అయితే ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ ఏ పర్సెంటేజ్ కూడా మనకి అట్లీస్ట్ 80-90% ఏది కూడా మనకు వచ్చలేదు. ఆల్రెడీ అగ్రెషన్ అయితే కనిపిస్తుంది, రావడానికి ట్రై చేస్తుంది. ఇవన్నీ ఇక్కడ కూడా మనకు పర్సెంటేజ్ ఉంది. దానికన్నా ముందు మనకు 150 వచ్చింది అనుకుందాం. మార్కెట్ 150 సపోర్ట్ని స్ట్రెంథెన్ చేయడానికి ట్రై చేస్తున్నట్లాగా, ఇక్కడ పర్సెంటేజ్ వస్తే 200 సపోర్ట్ని స్ట్రెంథెన్ చేయడానికి ట్రై చేస్తున్నట్లాగా. ఓకేనా. ఇప్పుడు ఇది అర్లీ అవుతుంది యాక్చువల్గా. ఇక్కడ నుంచి మనం 200 యొక్క సపోర్ట్ నుంచి ట్రేడ్ తీసుకోవాలనేది. ఓకే, మనకున్న లెవెల్స్ ఏంటి, ఇప్పుడు 150 లెవెల్ లేకపోతే 100 లెవెల్ మాత్రమే. ఓకే, ఈ ఓఐ కూడా చూడండి, ఇక్కడ మనకి పర్సెంటేజ్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఓఐ కూడా ఇక్కడికి వచ్చి సపోర్ట్ని 24,100 స్ట్రాంగ్ చేయడానికి ట్రై చేస్తున్నట్లుగా. ఓకే, క్లారిటీ అర్థమైందా. మనకి ఎంట్రీ దొరకకుండానే మార్కెట్ వచ్చి అప్ సైడ్ వెళ్తుంది. ఒకవేళ మనకు క్లారిటీ కనిపించింది 24,200 అనే రెసిస్టెన్స్. ఒక 24,200 రెసిస్టెన్స్లో మార్కెట్ వస్తే మనం ట్రేడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సపోర్ట్ యొక్క వీక్నెస్ మనకి ఎక్కడ కనిపిస్తుంది, 150 దగ్గర కూడా కనిపిస్తుంది, 200 దగ్గర కూడా కనిపిస్తుందా మనకి చూద్దాం. అదే అగ్రెషన్ ఉంది తప్పించి కానీ మనకు కాన్ఫిడెన్స్ ఇచ్చేంత లెవెల్లో లేదు. అందుకే మనం 150 సపోర్ట్ కోసం మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు పర్సెంటేజ్ కనిపిస్తుంది మనకి ఇక్కడ 24,200 లెవెల్. 200 లెవెల్ ఏం పర్సెంటేజ్ కనిపిస్తుంది మనకి, ఓకే, వాల్యూమ్ యొక్క పర్సెంటేజ్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకునే ఛాన్స్ ఉందా, మార్కెట్ వచ్చి బులిష్ అని తెలుస్తుంది మనకి. ఓవరాల్ రైటింగ్ కూడా బులిషే ఉంది. ఓకే, అవునా లేదా. కాల్ రైటర్స్ ఎగ్జిట్ అవుతున్నారు, మార్కెట్లో పుట్ రైటర్స్ వచ్చి ఇంక్రీజ్ అవుతున్నారు. మార్కెట్ బులిషే ఉంది. 150 దగ్గర కూడా ఇంతకుముందుకు ఇంత పర్సెంటేజ్ లేకుండేది. ఈ పర్సెంటేజ్ కూడా మనకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఒకవేళ మార్కెట్ 200 సపోర్ట్ నుంచి తీసుకుంటే కొంచెం రిస్క్, ఇంతకుముందుకున్న దానికన్నా కొంచెం రిస్క్ తగ్గుతుంది అంతే, వేరే ఏం లేదు. రిస్క్ తగ్గుతుంది. ఒకవేళ ఇంకా పర్సెంటేజ్ మనకి ఇక్కడ బాగా వస్తే మనకి ఇంకా కాన్ఫిడెంట్ వస్తుంది. ఓకే, రీటెస్ట్ చేస్తుందో లేదో ఒకసారి చూద్దాం.
ఇప్పుడు మనకి వీక్‌నెస్ ఏం కనిపిస్తుంది ఇంకా? ఓఐ చేంజ్ యొక్క పర్సెంటేజ్ యొక్క వీక్‌నెస్ కూడా మనకు కనిపిస్తుంది. వాల్యూమ్, ఓఐ చేంజ్ 2 మనకి అప్‌సైడ్ వీక్‌నెస్ కనిపిస్తుంది. అది కూడా 80%లో ఉంది. ఈ టైంలో మనకి ఒక క్యాండిల్ ఇక్కడే ఆగితే మనం ఇక్కడి నుంచి ట్రై చేద్దాం. ఈ లెవెల్‌లో మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు కదా! ఇంతకుముందుకు స్టార్టింగ్‌లో ఇక్కడున్న లెవెల్‌కి, ఇప్పుడున్న లెవెల్‌కి చాలా డిఫరెన్స్ చూడండి. ఇంతకుముందుకి ఇక్కడ ఈ వీక్‌నెసెస్ ఇక్కడ ఏం లేకుండే. ఈ వీక్‌నెసెస్ అనేది మనకి మార్కెట్ 24,200 వరకు పోవడానికి ఛాన్స్ ఉంది ఇప్పుడు. ఓకేనా? ఆర్‌డబ్ల్యూ లెవెల్ నుంచి ఆర్‌డబ్ల్యూ దగ్గర నుంచి తీసుకోవడానికి ఉన్న లెవెల్స్ ఏందంటే ఇక్కడున్న పర్సెంటేజ్ అనేది వీక్‌నెస్ అనేది మనకి అగ్రెషన్ ఉండడమే మనకొక ప్లస్ పాయింట్ అంతే. ఓకే. ఇక్కడ ఈ ట్రేడ్‌లో ఎంటర్ అయిన వాళ్ళు స్టాప్ లాస్ అంతే సేమ్ 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టేసుకొని వెయిట్ చేయడం అంతే. లేదంటే 150 సపోర్ట్ అనేది సేఫెస్ట్ లెవెల్. మార్కెట్ అక్కడే ట్రేడ్ అవుతుంది. మనకు పైన ఎంత 24,200 దగ్గర ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతే మనకంత సేఫెస్ట్ అంతే. అంతకన్నా ఎక్కువేం లేదు. అట్‌లీస్ట్ మార్కెట్ ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ ఈ పాయింట్‌లో ఎంటర్ అయిన వాళ్ళకి ఆల్మోస్ట్ మార్కెట్ 50% పైనే టార్గెట్ వచ్చింది ఆల్రెడీ. వాళ్ళేం చేయొచ్చు ఈ ఎస్ఎల్‌ని తీసుకొచ్చేసి ఇప్పుడు అట్‌లీస్ట్ ఇక్కడ కాస్ట్ పెట్టొచ్చు. లేకపోతే ఒక 10 పాయింట్స్ ఎక్కువ పెట్టేసి పైన కూడా పెట్టొచ్చు. లేదంటే 50%లో బుక్ కూడా చేసుకోవచ్చు కొందరు. ఓకేనా? బట్ ట్రేడ్ అప్పటికన్నా ఇప్పటికి చాలా ఇంకా కాన్ఫిడెంట్‌గా వస్తుంది. ఓకేనా? ఎందుకంటే అప్పటికి ఇంత పర్సెంటేజ్ లేదు. ఇప్పుడు ఈ పర్సెంటేజ్ చూడండి. ఇది ఆల్మోస్ట్ వాల్యూమ్ వచ్చి 94% అయింది. ఓకే. ఈవెన్ ఓఐ కూడా 67% ఉంది. ఓఐ చేంజ్ 77% అయింది. అంటే పర్సెంటేజ్ 24,200 దగ్గర ఎంత ఇంక్రీజ్ అవుతాయి. ఈ ట్రేడ్ వచ్చి అంత సక్సెస్ కావడానికి 24,200 రెసిస్టెన్స్ లెవెల్ వరకు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటది అట్లా. ఓకేనా? వాల్యూమ్ 98 ఆల్మోస్ట్ 100% అయిపోయింది. అంటే 24,200 దగ్గర. సపోర్ట్ మనకి ఇప్పుడు ఏం చూపిస్తుంది? అదే రేంజ్‌లో ఉంది కాబట్టి మనకి 24,200 చూపిస్తుంది. ఓఐ చేంజ్ కూడా 91% ఉంది ఆల్మోస్ట్. ఓకే. బట్ చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది. బట్ ఏందంటే ఇది ఆల్మోస్ట్ టార్గెట్ అచీవ్ అయిందా లేదా? ఎవరైనా 24,200 ఎవరన్నా ఎంట్రీ అవుతే అక్కడ వాళ్ళ టార్గెట్ అచీవ్ అయింది. ఇప్పుడు మనకి మార్కెట్‌లో ఏం కనిపిస్తుంది? ఇప్పుడు రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడి నుంచి ఏమైనా బేరిష్ వ్యూ తీసుకోనికి ఛాన్స్ ఉందా ఆలోచించండి. బేరిష్ వ్యూ ఒక్క నిమిషం కొంచెం వెనక్కెళ్ళి చూద్దాం. ఈ క్యాండిల్ ఉన్నప్పుడు మనకిక్కడ మనకి ఓన్లీ 24,300 దగ్గర మనకి వాల్యూస్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఓన్లీ 72% ఓఐ ఉంది. మిగతా అన్ని మామూలు ఉంది. బట్ ఇక్కడ పర్సెంటేజ్ రెసిస్టెన్స్ పైన మనకి ఏం పర్సెంటేజ్ లేదు. ఎవరన్నా రిస్క్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి బేరిష్ వ్యూ కూడా ప్లాన్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ సబ్జెక్ట్ టు కండిషన్ ఏందంటే రెసిస్టెన్స్ పైన వీక్‌నెస్ వస్తే మాత్రం ఎగ్జిట్ అవ్వాల్సిందే. ఓకేనా? రైట్. ఇంకొకటి విషయం ఆలోచించాల్సిందంటే కొందరు అంటే సేఫ్ లెవెల్ ఆలోచించాలి. టీఓటీ లెవెల్ ఆలోచించాలంటే ఆల్రెడీ సపోర్ట్ వచ్చి రెసిస్టెన్స్ అప్ సైడ్ షిఫ్ట్ అయింది 952కి సపోర్ట్ కూడా ఏమైంది? అప్ సైడ్ షిఫ్ట్ అయింది. ఇదేంటి బుల్ రన్ సిట్యుయేషన్ టైప్‌లో. బుల్ రన్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి 24,250 వరకు ఇంకో స్ట్రైక్ ప్రైస్ లెవెల్ వరకి R-1 మనం వెయిట్ చేయడము లేకపోతే ఓకేనా? అవాయిడ్ చేయడం బెస్ట్ లేకపోతే. ఓకేనా? చూడండి క్యాండిల్ వచ్చి పైనెళ్ళిపోయింది. పైన ఇప్పుడు మనకు 24,300 కూడా వీక్‌నెస్ కనిపిస్తా ఉంది. అంటే మార్కెట్ అట్‌లీస్ట్ 24,250 లెవెల్‌కి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది మనకి. ఓకే. 24,250 పైన మార్కెట్ ఇప్పుడు మనకు కనిపిస్తుందా మనకి? ఓన్లీ ఓఐ చేంజ్ వల్ల మనకి 24,250 దగ్గర ఉంది. ఒకవేళ 24,250 రెసిస్టెన్స్ దొరికితే మనం అక్కడి నుంచి ఎంట్రీ ప్లాన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. 250 సపోర్ట్ నుంచి ఏమైనా ప్లాన్ చేయొచ్చా? 250 సపోర్ట్ నుంచి కాదు మనం ప్లాన్ చేయాల్సింది ఒకవేళ చేస్తే 200 సపోర్ట్ నుంచి మనం ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ కూడా ఏమి ఆగలేదు. ఎందుకంటే ఓకేనా? 250 సపోర్ట్ అనేది కాదు మనం 200 సపోర్ట్ నుంచి మనం ప్లాన్ చేస్తాం. పైనుండే పర్సెంటేజ్ కూడా 300 దగ్గర 250 దగ్గర కూడా డిక్రీజ్ అవుతుంది. లేదంటే 200 సపోర్ట్ నుంచి మనం ప్లాన్ చేద్దాం. 200 సపోర్ట్ నుంచి ప్లాన్ చేయాలంటే ఈ పర్సెంటేజ్ మనకి ఇంకా డిక్రీజ్ అయితే ఇంకా మంచిది మనకి. ఈ పర్సెంటేజ్ సపోజ్ ఇంక్రీజ్ అయిందనుకుందాం. మార్కెట్ డేటా ఏం చేంజ్ అవ్వచ్చు. మార్కెట్ అట్‌లీస్ట్ 150 సపోర్ట్ వరకి, 100 సపోర్ట్ వరకు కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటది. సబ్జెక్ట్ టు కండిషన్ ఏందంటే పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల. ఓకేనా? ఏమవుతుంది రెసిస్టెన్స్ పైన ఉన్న పర్సెంటేజెస్ అన్నీ మొత్తం డిక్రీజ్ అవుతుంది. అంటే 24,200 ఈ పర్సెంటేజెస్ డిక్రీజ్ అవుతాయి. ఈడున్న పర్సెంటేజ్ వీక్‌నెస్ అనేది డిక్రీజ్ అవుతాయి. 24,200 లెవెల్‌కొస్తే ఇక్కడ నుంచి మనం ఒక ట్రేడ్ తీసుకోవచ్చు కదా! ఇలా ఆల్మోస్ట్ లెవెల్‌కొచ్చింది. జస్ట్ 2, 3 పాయింట్స్ లెవెల్‌లో జస్ట్ మిస్ అయ్యుండొచ్చు. ఒకవేళ ప్రీమియంలో వస్తే వచ్చుండొచ్చు. ఓకేనా? ఇంకొక కొంచెం 2, 3 పాయింట్స్ వచ్చుంటే ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా లేదా యాక్చువల్‌గా? పర్సెంటేజెస్ ఏమవుతుంది చూడండి ఇక్కడ. ఇంతకుముందు ఓఐ చేంజ్ పర్సెంటేజ్ ఏమైంది? ఇంతకుముందు 100% వచ్చింది. ఓఐ చేంజ్ డిక్రీజ్ అవుతుందా లేదా? ఓకే. ఇంకా 80% బిలో అవుతే ఇంకా సేఫ్ అవుతుంది ఆ ట్రేడ్ అనేది. రెసిస్టెన్స్ నుంచి ట్రేడ్ తీసుకోవడం అనేది.
ప్రాబబ్లీ ఇది ఎంట్రీ ఇవ్వకుండానే వెళ్తుంది యాక్చువల్‌గా. ఓకే. ఎంట్రీ ఇవ్వకుండానే ఆల్మోస్ట్ టార్గెట్ వచ్చినట్లాగా. ఓకే. మళ్ళీ 200 రెసిస్టెన్స్‌లో కోసం ఇప్పుడు ట్రై చేయొచ్చా చూడండి ఒకసారి. 200 పైన ఇప్పుడైతే ఇంతకుముందు 200 పైన అట్‌లీస్ట్ మనకు వీక్‌నెస్ ఉంటది. ఆ వీక్‌నెస్ కూడా ఇప్పుడు ఏమైంది కంప్లీట్‌గా ఎళ్ళిపోయింది యాక్చువల్‌గా. వీక్‌నెస్ ఏం లేదు ఇప్పుడు. మార్కెట్ 200 రెసిస్టెన్స్‌లోకి రావట్లేదు. ప్రాపర్‌గా రెసిస్టెన్స్‌కొస్తే మనం ప్రాపర్ ఎంట్రీగా దీనిపైన ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా కాల్ సెల్ అట్లాంటివి చేయాలనుకుంటే ఇక్కడ నుంచి ప్లాన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే 200 పైన రెసిస్టెన్స్ ఏం లేదు. మార్కెట్ 200 బ్రేక్ చేసే ఛాన్స్ ఏం కనిపియట్లేదు. బయర్‌కి మామూలు ప్రైస్ ప్రకారం చూసినప్పుడు ఎంట్రీ దొరకకపోవచ్చు. ఓకేనా? ఆల్మోస్ట్ 2:00 అవుతుంది. ఈరోజు సెన్సెక్స్‌కు కూడా ఎక్స్‌పైరీ ఉంటుంది. మార్కెట్ 2 టైమ్స్ ఈ లెవెల్‌కి టచ్ కాకుండా ప్రాపర్ టచ్ కాకుండానే ఆల్మోస్ట్ టార్గెట్ ఇచ్చినట్లే కాబట్టి ప్రాపర్‌గా టచ్ అయ్యుంటే 2 ట్రేడ్స్ ఇక్కడే దొరికిపోయేది. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ నౌ. ఐ హోప్ మీకు ఈ అనాలిసిస్ పార్ట్ బాగా నచ్చుతుందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అట్లే. ఏమన్నా మీకు ఇంకా నాలెడ్జ్‌లో అవసరం ఉంటే కామెంట్ చేయండి. ఓకే. థాంక్ యూ. థాంక్స్